ఒకే ఒక్క నాయకుడు 100 మందిపై గన్ను ఎక్కుపెట్టారా? మాటల తూటాలు పిలుస్తూ వరుసపెట్టి అందరినీ వేటాడేస్తున్నారా? వాళ్ళు వీళ్ళు కాదు నేనొక్కడే చాలంటూ సవాళ్లు విసురుతున్నారా? మునుముందు చూపించే రెండో రూపం ప్రతాపానికి ఇప్పటినుంచే పదును పెడుతున్నారా? సైన్యం సేనాధిపతులను పక్కన పెట్టేసి ఏకంగా రాజావారే మైదానంలోకి దిగారా? నిజంగా నిజమనిపించే ఆ సీన్స్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చారిత్రాత్మక విజయంతో పాటు అదే చారిత్రాత్మక ఓటమిని ముద్దాడిన ఆ నాయకుడు ఇప్పుడు మరో విజయం కోసం వీర విహారానికి సన్నద్ధమవుతున్నారా? ఆయన దూకుడు చూస్తుంటే ప్రత్యర్థి వర్గంపై ఒక్కో బుల్లెట్ను పేలుస్తుంటే ఎదుటి వ్యక్తుల నోళ్లు పెరగడం లేదా? ఓ రకంగా చెప్పాలంటే అధికార పార్టీ వద్ద జవాబులు లేని ప్రశ్నలను సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ నాయకుడు ఎవరు? లెట్స్ వాచ్. ఒక పక్క యువరాజావారి రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రాన్ని అమలవుతూ వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మరోపక్కేమో ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ 2.0 పాదయాత్రకు రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది. ఇదే సందర్భంలో నేనున్నానంటూ మరోసారి భరోసా ఇచ్చే రాష్ట్ర పర్యటనలు మాజీ ముఖ్యమంత్రుల వారైన జగన్మోహన్ రెడ్డి ముమ్మరం చేశారు. రోజుల తరబడి జనంతో కలిసిపోతున్న ఆయన గంటల సమయాన్ని మీడియా ముందు వెచ్చిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై దండెత్తుతూనే తనదైన కడప యాసలో సెటర్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ పైన సొగసైన పంచులు ఇచ్చి పడేస్తున్నారు. సూపర్ 6ల ఫెయిల్యూర్ అంటూ మొదలుపెట్టి ఆ పార్టీ ప్రతినిధుల అరాచకాల దండకాన్ని జనంలోకి ఏకరవ పెడుతుండడం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చలకు దారితీస్తోంది. వాస్తవానికి జగన్ అధికారంలో ఉండగా కొందరు మంత్రులు, ఇతర నేతలు పులులు, సింహాలే గర్జించేవారు. కానీ ఆ పరిస్థితికి ఇప్పుడు జగన్ స్వస్తి పలికినట్టుగా, తానే కథన రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనల నేపథ్యంలో జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు కూడా. ఇతర నేతల ప్రస్తావన లేకుండా అంతా తానే నడిపిస్తున్నారు. జనంతో జజ్జనకరిగా మారిన వీధుల సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కథనానికి కాల్దూతున్నారు జగన్. ఇక నిన్నటికి నిన్న తెలంగాణలోని మొయినాబాద్లో చోటు చేసుకున్న డ్రగ్స్ సంఘటనపై నేరుగా జగనుడే రంగంలోకి దిగారు. కడప జిల్లాకు చెందిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్పై విమర్శలు సంధిస్తూ మాట్లాడిన మాటలు సూటిగా జనంలోకి వెళ్లిపోయాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన ఆరోపణలతోటి మొత్తంగా కూటమి ప్రభుత్వాన్ని తూర్పు రాబట్టారనిపిస్తోంది. డ్రగ్స్ వ్యవహారం పుట్ట మహేష్తో మొదలై అదే పుట్ట మహేష్ తోటి ఆగిపోలేదంటూ ప్రారంభమైన మాటల తూటాలు ఒక్కొక్కటిగా పిలుస్తూ మొత్తానికి కూటమి ప్రభుత్వానికంతా పొగ పెట్టేసినంత పనిచేశారు ఫ్యాన్ పార్టీ అధినేత. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విధ్వంసానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగింది. వాటి కోసం ప్రత్యేక పోలీసింగ్ ను ఏర్పాటు చేస్తూ పసిగట్టేందుకు ఆధునిక సాంకేతికతతోటి కూడిన డ్రోన్స్ ని సైతం ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వాడుకలోకి తెచ్చింది. దాడులు కూడా ముమ్మరమయ్యాయి. అలాంటి సమయాన తెలంగాణలో వెలుగు చూస్తున్న డ్రగ్స్ చిచ్చు ఆంధ్ర రాష్ట్రంలో సంచలనమైంది. 38 ఏళ్లు కూడా నిండని ఓ యువ ఎంపీ ఆ ఇన్సిడెంట్లో పట్టుబడ్డం టీడీపీని బాగా ఇరుకున పెట్టేసినట్లయింది. వైసీపీకి అంది వచ్చిన అవకాశంగా మారిన ఈ సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో 3 కుటుంబాలకు కలంకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నమాట. కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడైన మహేష్ అదే పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుమార్తెను వివాహమాడి ఆ కుటుంబానికి అల్లుడయ్యారు. ఈ వియ్యంతోనే మహేష్ యాదవ్ ఏలూరు నుంచి 2024 ఎన్నికల్లో ఎంపీ అయ్యారు. ఇక కూటమి ప్రభుత్వంలో పలువురు నేతలు ప్రదర్శించిన విపరీత వేషాలు పార్టీ అగ్రజుల సిగను తాకాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ బలహీనతలే ఇప్పుడు వైసీపీకి బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పుకోక తప్పడం లేదు. ఇటీవల జగన్ సొంత జిల్లా కడపకు చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం జనసేనాని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఓ మహిళతో సదరు ఎమ్మెల్యే సాగించిన వ్యవహార వీడియోలు 2 తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉదాహరిస్తూ జగన్ మొన్న జరిగిన ఒంగోలు పార్టీ సమావేశంలో ఉటంకించారు. పుట్ట మహేష్, అరవ శ్రీధర్, కోన రవికుమార్, కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, మంత్రి సంధ్యారాణి పిఏ అంశాలపైన ధ్వజమెత్తారు. అంతటితో ఆగక ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు యువ మంత్రి నారా లోకేష్ స్విమ్మింగ్ వీడియోల అంశాన్ని తెరపైకి తెచ్చారు జగన్. అలాగే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలయ్య మహిళలపై చేస్తున్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇలా వరుసపెట్టి కూటమిలోని పెద్దలను టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అరాచకాల బాటలో నడుస్తుందంటూ విరుచుపడిన రాజన్న బిడ్డ మాటలు ఇప్పుడు జనంలో వైరల్ అవుతున్నాయి. జగన్ సైన్యమంతా ఆ మాటలను బేస్ చేసుకుని పూర్వపు వీడియోలను జోడించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కళ్ళెదుటే కనిపిస్తున్న ఇలాంటి ఘటనలను తిప్పికొట్టేందుకు కూటమి పెద్దలకే కాదు సాధారణమైన నేతల వద్ద కూడా జవాబులు లేవంటూ పరిశీలకులు విశ్లేషించుకుంటున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పవన్ కళ్యాణ్ వేసిన కమిటీ మాదిరే పుట్ట మహేష్ యాదవ్ వ్యవహారం అవుతుందంటూ జగన్ దెప్పి పడవడం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ సేవించిన ఎంపీగా మహేష్ యాదవ్ మిగిలిపోతున్నారని, అలాంటి ఘటనలు చంద్రబాబు పరిపాలనలోనే సాధ్యమంటూ జగన్ ఘాటైన విమర్శలు చేశారు. అఖండమైన ప్రజా తీర్పు కూటమి పార్టీలకు అధికారాన్ని ఇచ్చింది. అదే సందర్భంలో పార్టీల ప్రతినిధులు జనానికి జవాబుదారీగా కాకుండా విపరీతాలకు పాల్పడడం అనేకమైన సంచలనాలకు కేంద్ర బిందువైంది, విమర్శల పాలవుతోంది. అలనాటి వైసీపీ పాలనలో వ్యతిరేకత డోసు ఎక్కువైంది కాబట్టే కూటమికి దగ్గరయ్యారు మెజారిటీ ఓటర్లు. కానీ
ఆ ప్రతిఫలాలను జనం బాగోగు కోసం రాష్ట్ర ప్రగతిని కాంక్షించకుండా మత్తు వంటి రాశిలలో మునిగి తేలుతున్నారు కొందరు రాజకీయ ప్రబుద్ధులు. ఈ పర్యవసానం ప్రత్యర్థి పార్టీకి అంది వచ్చిన అవకాశంగా మారిపోయింది. ప్రత్యేకించి కారణాలు వైఫల్యాలు వెతుక్కోకుండా కూటమి నేతలే కొందరు మేమింతే అంటూ సరుకును వైసీపీకి అందిస్తున్నారు. ఆ అంశాలే ఇప్పుడు జగన్కు చేతికెందిన బ్రహ్మాస్త్రాలవుతున్నాయి. ఈ క్రమంలో పరిపాలనా దిశలపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయా పార్టీ నేతలపై తీసుకునే చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పటికైతే ప్రశ్నార్థకం. మొత్తానికైతే జగన్ సంధించిన ఘాటిన ప్రశ్నలకు కూటమి అగ్రజుల నుంచి సమాధానాలున్నాయా? ఉంటే సరైన జవాబు ఇస్తారా? ఏమో, మత్తు జగత్తు రాజకీయాల్లో కైపు దిగేదాకా అయితే ఓపిక పట్టక తప్పదంటున్నారు పరిశీలకులు.